నమస్తే శివామి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అతి తక్కువ ఖర్చుతో కేవీటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య సేవలు. బుజ్జమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో జరిగిన మెగా ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. జూనియర్ డాక్టర్ను పైశాచికంగా అత్యాచారం చేసి హత్య చేయడం దారుణం. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద క్యాండిల్స్ వెలిగించి నిరసన వ్యక్తం చేసిన ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు. మహిళా డాక్టర్ అత్యాచారం హత్య సంఘటనను తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గూడూరు పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేషాలంకరణ, సహస్ర దీపాలంకరణ, పల్లకీ సేవ. అధిక సంఖ్యలో పాల్గొని శ్రీనివాసమూర్తిని దర్శించుకున్న భక్తులు. అతి తక్కువ ఖర్చుతో చెన్నై నగరంలో ఉన్న కేవీటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు దొరుకుతాయని, గూడూరు నియోజకవర్గ పరిధిలోని పేద ప్రజలు ఈ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని చిలకూరు శేషమ్మ మున్సిపల్ పాఠశాలలో బుజ్జమ్మ సేవా ట్రస్ట్ నిర్వాహకుడు రత్నం ఆధ్వర్యంలో చెన్నై నగరానికి చెందిన కేవీపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపు మరియు మెగా రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన వారిని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఇలాంటి మెగా మెడికల్ క్యాంపుల ద్వారా పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మెగా రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తాన్ని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంకుకు అందజేయడం ద్వారా ఆపదలో ఉన్న రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన వారిని అభినందిస్తున్నామని తెలిపారు. ఎంతో ఖర్చుతో కూడిన వైద్య పరీక్షలు కూడా ఈ మెగా మెడికల్ క్యాంపులో ఉచితంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ తరహా మెగా మెడికల్ క్యాంపులను గూడూరు పట్టణ పరిధిలో స్లమ్ ఏరియాల్లో ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ముందుకు రావాలని సూచించారు. వారికి అవసరమైన సదుపాయాలను గూడూరు మున్సిపల్ శాఖ అధికారులు అందిస్తారని తెలిపారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని గూడూరు నియోజకవర్గ పరిధిలో మండలాల వారీగా ఉచిత మెగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. అందుకు కేవీటీ ఆసుపత్రి యాజమాన్యం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇబ్బంది లేకుండా అన్ని హాస్పిటల్ కన్నా చౌకగా ఈ యొక్క కేవీటీ హాస్పిటల్లో మిమ్మల్ని చూపించేటువంటి బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే దాదాపు 10 నుంచి 15 మంది డాక్టర్స్ ఇక్కడికి వచ్చున్నారు. అలాగే చెన్నై నుంచి స్టాఫ్ కూడా వచ్చున్నారు. కాబట్టి అందరూ కూడా సాయంత్రం వరకు కూడా ఈ శిబిరం కొనసాగుతుంది. అలాగే ముఖ్యంగా శిబిరానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పరీక్షించినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గూడూరులో స్లమ్స్ చాలా ఉన్నాయి. ఈ యొక్క తెలుగు శాసన స్కూల్లో పెట్టేది కారణం ఏంటంటే చుట్టుపక్కల అంతా కూడా స్లమ్ ఏరియా. ఇక్కడ అంతా ఉండేది పేదవాళ్ళు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు. గొప్ప వాళ్ళందరూ కూడా వేరే దగ్గర ఉన్నారు. వాళ్ళు సూపర్ స్పెషల్ హాస్పిటల్కి వెళ్తారు. ఇది పేదలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ యొక్క శిబిరాన్ని ఇక్కడ రత్నంతో కలిసి ఏర్పాటు చేసాం. కాబట్టి ఈ యొక్క శిబిరంలో ఉన్నటువంటి విషయాన్ని అందరూ కూడా దయచేసి ఉపయోగించుకోండి. మళ్ళీ రావు. ఎందుకంటే మామూలుగా శిబిరాలు పెడతా ఉంటారు. వాటిని ఏంటంటే ఊరికే చూసి మందులు రాసి
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిరణ్ కుమార్, తానంకి నానాజీ, భాస్కర్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, రహీం, నరసింహులు, ట్రస్ట్ నిర్వాహకులు రత్నం, కేవీటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకులు వివేకానందన్, ఆసుపత్రి చైర్మన్ సెందిమిన్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలకత్తాలో మెడికల్ పీజీ చదువుతున్న ఒక జూనియర్ డాక్టర్ పై పైశాచికంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నామని, ఇలాంటి సంఘటనలు జరగకుండా బలమైన చట్టాలను తీసుకురావడంతో పాటు ఈ సంఘటనకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు జూనియర్ డాక్టర్ హత్యను నిరసిస్తూ క్యాండిల్స్ వెలిగించి నిరసన నిర్వహిస్తూ హత్యకు గురైన జూనియర్ డాక్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఎన్నో ఆశలతో ముందుకు సాగుతున్న తరుణంలో గ్యాంగ్ రేపుకు గురవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నామన్నారు. మహిళలపై అత్యాచారాలు నివారించేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఒక పీజీ స్టూడెంట్ని అత్యంత దారుణంగా రేప్ చేసి మర్డర్ చేశారు. ఇది సభ్య సమాజం తలదించుకునేలాంటి హేయమైన చర్య. దీనిని మా మహిళా మండలి మరియు ఇంటర్వ్యూ సభ్యులు అందరము ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటనలను మనం రోజు చూస్తూనే ఉన్నాము. ఈ క్యాండిల్ లైట్స్ తోటి మనం దానికి నిరసన తెలుపుతూనే ఉన్నాము. కానీ ఎక్కడ కూడా ఇది ఆగటం లేదు. రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయి. ఆ అమ్మాయి 32 సంవత్సరాల అమ్మాయి ఎంత కష్టపడి మెడిసిన్ చదివి పీజీ చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే అమ్మాయి, ఆ అమ్మాయిని అంత అత్యంత దారుణంగా చంపడం అనేది ఎంత బాధాకరమైన విషయం మనకందరికీ అర్థమవుతుంది. ఆ తల్లిదండ్రులకి ఎంత శ్లోగం మిగిలించాడు, అంత దుర్మార్గుడు. అది కూడా ఒక్కరు కాకుండా చాలామంది గ్యాంగ్ రేప్ అని చెప్తున్నారు. దీనిని ముఖ్యంగా మనం ఇంకా ఖండించాల్సిన విషయం ఏంటంటే అక్కడ గవర్నమెంట్ కానీ మిగతా పొలిటికల్ లీడర్స్ కానీ దీనికి ఈ చర్య చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. అది ఇంకా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలను ఎవ్వరు కూడా క్షమించరాని నేరం చేసిన వాళ్ళని కూడా సమర్థిస్తున్నారంటే వాళ్ళని మనం ఇంకా చాలా వరకు మనం అందరం కూడా దాన్ని కూడా ఖండించాలి. వాళ్ళ బిడ్డలకే కానీ ఇలాగ జరుగుంటే వాళ్ళు ఏం చెప్తారు? అదే ఒక పరాయి బిడ్డని ఇలాగ చేసిన వాళ్ళని ఎంతైనా మనం దారుణంగా హింసించాలే కానీ వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది మాత్రం మనం అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు డాక్టర్ తనుజ, అనిత, వందన తదితరులు పాల్గొన్నారు. కలకత్తాలో జరిగిన మహిళా డాక్టర్ అత్యాచారం హత్య సంఘటనను తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని, డాక్టర్లకు టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుందని, ఇటువంటి సంఘటనలు జరగకుండా డాక్టర్లకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు గూడూరు పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మీకు తెలుసు, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్స్ అంతా కూడా విధుల్ని బాయ్కాట్ చేసి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పి మెమోరాండం ఇవ్వడం జరిగింది. చాలా అన్యాయం. ఎందువల్లంటే డాక్టర్ మౌమిత కలకత్తాలో ఈ అమ్మాయిని రేప్ చేసి హత్య చేసి చంపేశారు. 16 మంది రేప్ చేశారు. ఎంత అన్యాయం అంటే డాక్టర్లు అంటే దేవుడితో చూడాల్సినటువంటి ఈ దేశంలో డాక్టర్ల పైన ఈ విధమైన రేపులు హత్యలు జరగడం చాలా దురదృష్టకరం. ఇది తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. మా యొక్క పూర్తి మద్దతు డాక్టర్లకు ఉంటుందని చెప్పి తెలియజేసి ఖచ్చితంగా డాక్టర్లకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ బిడ్డ నైట్ డ్యూటీ చేసి నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక కిరాతకుడు ఆల్రెడీ వాడికి 3-4 పెళ్లిళ్ళు అయినాయి. వాడు ప్లాన్గా చేసి అమ్మాయిని ఈ విధంగా రేప్ చేశారు. రేప్ చేసిన తర్వాత అసలు ఏం జరిగిందంటే ఒక్కడు కాదు, దీంట్లో సూత్రధారులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించి ఉరి తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి హత్య రాజకీయాలు, ఇలాంటి ఆడవాళ్ళపైన ఇలాంటి అకృత్యాలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా దాన్ని ఖండిస్తూ ఉంటుంది. వాళ్ళకి నిందితులకి శిక్ష పడేంత వరకు తెలుగుదేశం పార్టీ. గత 3 సంవత్సరాలుగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం నిర్వహించేందుకు డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు అందిస్తున్న సహకారం స్ఫూర్తిదాయకమని రోటరీ క్లబ్ వెస్ట్ మాజీ అధ్యక్షుడు మరియు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు సనత్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణ పరిధిలోని రెడ్డి కమ్యూనిటీ హాల్లో ఉన్న పలు పేద కుటుంబాలను సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం గుర్తించి వారికి ప్రతి నెల 3వ ఆదివారం
సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ క్లబ్ వెస్ట్ మాజీ అధ్యక్షుడు మరియు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దివంగత డాక్టర్ సిఆర్ రెడ్డి వైద్య రంగంలో అనేక సేవలు అందించడంతో పాటు పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఆయన పేరు మీదుగా నిర్వహిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకానికి ఆయన కుమార్తె డాక్టర్ రోహిణి మరియు ఆయన అల్లుడు డాక్టర్ జనార్దన్ రెడ్డి పూర్తి సహకారాలు అందజేయడం అభినందనీయమన్నారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం సిఆర్ రెడ్డి ఆసరా పథకం కింద ఈ అవసరాలు ఇచ్చే కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. దాత అయినటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, డాక్టర్ రోహిణి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. డాక్టర్ సిఆర్ రెడ్డి గారు అంటే ఈ గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఆయన తెలియని వారు, సిఆర్ రెడ్డి హాస్పిటల్ అంటే తెలియని వారు ఎవరు ఉన్నారు. అంత గొప్ప మనిషి. మన డిఆర్డబ్ల్యూ కాలేజీలో వారి విగ్రహ ప్రతిష్టాపన గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంతటి మహానుభావులు వారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం, దానికి వారి దాతలుగా వ్యవహరించడం మా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి చాలా సంతోషం. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సిఆర్ రెడ్డి గారు ఎంతో మందికి ఎన్నో రకాలుగా గూడూరు పట్టణంలో పరిసర ప్రాంతాల్లో కూడా చాలా సహాయ సహకారాలు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సైదాపురంలో విద్యా కమిటీ ఎన్నికలు ఏకపక్షంగా జరగడంతో ఎన్నికలు నిర్వహించిన ఉపాధ్యాయులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధాన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుడిపై స్థానిక తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. సైదాపురంలో ఏర్పాటై ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యా కమిటీ ఎన్నికలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకాపాకు చెందిన నేతల కనుసన్నల్లోనే ఈ ఎన్నికలు జరిగాయని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి విద్యా కమిటీ ఎన్నికలను పాఠశాల ఆవరణలో విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో చేతులెత్తి కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ప్రధాన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు కలిసి తలుపులు మూసి కమిటీ ఎన్నికను ఏకపక్షంగా నిర్వహించి చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లను ప్రకటించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసి స్థానిక తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ వద్దకు వెళ్లి జరిగిన సంఘటన వివరించారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. విద్యా కమిటీ ఎన్నిక చల్లదని అందరి సమక్షంలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏకపక్షంలో నిలిచిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 100 మంది కూడా భోజనం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ టీచర్లు, అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉండే టీచర్లు కూడా రేపు దానికి అదే భోజనం తినాలా? మేమందరం ఇప్పుడు సమీక్షంగా చేస్తాం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో. ఇప్పటి వరకు జరిగిన వీళ్ళ సబ్జెక్టులో వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ ఫేవర్గా టీచర్స్ కానీ, స్టాఫ్ కానీ, ఎంఈఓ కానీ వీళ్ళంతా చేసి, కాబట్టి మేము టీడీపీ బీజేపీ వర్షంలో మేము గట్టిగా కూర్చొని ఈసారి ఇక్కడ ఉన్న వాతావరణం మార్చాలని మా ప్రయత్నం మేము చేసిన వర్షంలో ఇప్పటికైనా సరే ఈ అధికారులు వాళ్ళ వర్షంలో కొమ్ము కాలుస్తున్నాడు కానీ వాస్తవంగా న్యాయబద్ధంగా అయితే పనిచేయట్లేదు. ప్లస్ ఎలక్షన్లో 8th ప్లస్ 6th కి సంబంధించి ఎక్కడైతే టీడీపీ పర్సనల్ గెలుస్తారనే ఫీలింగ్స్ వీళ్ళకు ఉన్నాయో వీళ్ళని డోర్ కెమెరా చేసి ఏంటంటే ఒక వాళ్ళ పర్సనల్ విషయంలో వాళ్ళు కేవలం 1 సైడ్ పోయిన సబ్జెక్టులు, ఒక మన హెడ్ మాస్టర్ ఉన్నాడు, ఈటీ ఉన్నాడు, ఎంఈ ఉన్నాడు, వీళ్ళంతా కలిసి 1 సైడ్ చేసి ఈరోజు స్కూల్ని ఏంటంటే గతంలో వచ్చే మీకు జనరల్గా జరిగిన సబ్జెక్టులో పేరెంట్స్ ఎంతమంది బాధపడి ఇక్కడ భోజనం తినలేక బయటకు పోయే సబ్జెక్టులు చాలా ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఈవినింగ్ టైంలో 3 గంటలకు 4 గంటలు ఎవరెవడో పొరుకులు వచ్చి గ్రౌండ్లో కూర్చుంటే ఈ పీఈటీ వాళ్ళంతా షో చేసి డైలాగ్ చేస్తారా? ఎంతమంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు టౌన్ మీద? దాన్ని డిక్లేర్ టైం కూడా మించిపోయి దాన్ని డిక్లేర్ చేసి వాళ్ళు పరం చేసుకున్నాము. ఇక్కడ జరిగే విద్యా కమిటీ స్కూల్లో భోజన వస్తువులు కానీ, మంచి కానీ, చెడ్డ కానీ ఏం కూడా ఇక్కడ బాగా జరగటం లేదు. దీని మీద పరిశీలన జరిపి ఇక్కడ పిల్లలకి సరైన భోజనం వచ్చి కల్పించి న్యాయం చేయాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆ సంస్థ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో దాతల సాయంతో దివ్యాంగులకు కూరగాయలు, నిత్యావసర వస్తువులను అందజేశారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో
ఆర్ఆర్ ప్రొవిజన్ ప్రభాకర్ రెడ్డి దాతృత్వంతో 20 మంది దివ్యాంగులకు కూరగాయలు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దివ్యాంగులైన సోదరులకు ప్రతి నెల 3వ ఆదివారం కూరగాయలు గుడ్లు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టి సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగిందని తెలియజేశారు. ప్రతి 3వ ఆదివారం మా సోదరులందరికీ కూడా కూరగాయలు గుడ్లు కార్యక్రమాన్ని 1 year పూర్తి అయిపోయి 2వ సంవత్సరం స్టార్ట్ అయింది. చాలా సంతోషంగా ఉంది మాకు ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా చేయడం. మా సుదీర్ సహకారం, మా స్పాన్సర్లు ఆగస్టులో ప్రతిసారి కూడా మా తమ్ముడు ఆర్ఆర్ ప్రొవిజన్స్ అధినేత ప్రభాకర్ గారిని స్పాన్సర్ చేస్తుంటారు. వారు ఇంకా బాగా ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఉంటారు. మాకు వీలైనంత వరకు మీకు ఎప్పుడు సహాయం చేసేదానికి మా జన విజ్ఞానం సిద్ధంగా ఉంటుంది. మా వల్ల అయిన చిన్న సహాయం అయినా మీరంతా మరో భాగం అనుకుంటున్నాం మేము. కాబట్టి మీకు చిన్న సహకారంగా మేము అందించాలని ప్రతి 3వ ఆదివారం మీకు అందరికీ కూడా ఈ కూరగాయలు గుడ్లు ఇస్తున్నాము. మాకు ఈ ప్రోగ్రాం చేసుకునే దానికి ప్రతి నెల 3వ ఆదివారం ఈ భవనాన్ని మాకు ఇచ్చినందుకు రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా జేవీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా అవసరమైతే మంచిగా చేస్తూ ఆ విధంగా కార్యక్రమాన్ని రాజన్న గారి ఆధ్వర్యంలో జేవీ గారు చేస్తున్నారు. వారందరూ కూడా మా దివ్యాంగులందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జేవీ వారు ఏ కార్యక్రమం తలపెట్టినా గూడూరులో ముందు దివ్యాంగులకి మనం ఏమైనా చేయాలని చెప్పి ఫస్ట్ దివ్యాంగుల గురించి ఆలోచిస్తారు. కాబట్టి వారందరూ కూడా మా రెడ్ సంస్థ తరఫున దివ్యాంగులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మనం వారు ప్రతి నెల 3వ ఆదివారం రోజు మీకు కూరగాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అయితే ఈ కార్యక్రమానికి ప్రతి నెల ఎవరో ఒకరు స్పాన్సర్ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం దివ్యాంగులకు కూరగాయలు అందించాలని సదుద్దేశంతో ముందుకు వచ్చి చేస్తున్నారు. ఈరోజు స్పాన్సరు ఆర్ఆర్జే ప్రొవిజన్ షాపు అధినేత ప్రభాకర్ రెడ్డి గారు, వారికి జన విజ్ఞాన వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మా అధ్యక్షుడు ఎప్పుడు కూడా థింక్ డిఫరెంట్, నూతనంగా ఆలోచించడం. నెలడు దగ్గరికి వెళ్ళేసరికి ఒక ముసలాడు సీట్ లేదట. ఇతను లేచి ఆమె సీట్ ఇచ్చాడు. మళ్ళీ చెన్నూరు దగ్గర ఖాళీ అయింది. మళ్ళీ సీట్లో కూర్చున్నాడు. మళ్ళీ ఈ లోపల ఒక పెట్టి తల్లి ఎక్కింది, బస్సు ఎక్కి. సరే మళ్ళీ ఏం చేశాడు, ఇతను లేచి ఆమె సీట్ ఇచ్చాడు. మళ్ళీ తిప్పారపాడు దగ్గర వెళ్ళిన తర్వాత మళ్ళీ సీట్ ఖాళీ అయింది, సీట్లో కూర్చున్నాడు. అక్కడ మళ్ళీ ఒక ముసలాయి ఎక్కితే ఇతను లేచి అతను సీట్ ఇచ్చాడు. సరే ఈ విధంగా వెంకటగిరి దాకా కూర్చున్నాడు. 20 ముసలాళ్ళు పిల్లలు వస్తే వాళ్ళు సీట్ ఇస్తున్నాడు, లేస్తున్నాడు. ఎందుకు ఎట్లా చేస్తున్నావు చెప్పి వెంకటగిరి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఒకటి అడిగితే చెప్పాడు. అయితే నేను బేల్దారి మేస్త్రిగా పనిచేస్తాను, అక్కడక్కడ దానాలు చూసేవాళ్ళు చూశాను. డబ్బులు దానం చేస్తున్నారు, అదేవిధంగా ఇంకేదైనా వస్తువులు దానం చేస్తున్నారు. నా దగ్గర దానం చేయడానికి డబ్బులు లేదు, కానీ సీట్ అన్నా నాకున్నది పక్కన వాళ్ళకి ఇస్తే కొంత నేను కూడా సహాయం చేశాను, ఒక తృప్తి కోసం ఇస్తున్నాను నేను అని చెప్పాను. దీన్ని మనం ఏం తీసుకోవచ్చు మిత్రులారా, ఇవ్వడానికి మన దగ్గర ఏదో కాస్త పుస్తకం ఉంది. ఈ కార్యక్రమంలో సభ్యులు నాగరాజు, చెంచు నారాయణ, రాధయ్య, శ్రీనివాసాచారి, సుబ్రహ్మణ్యం, రజని, ప్రసాద్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలో తిరుపతి జిల్లా గౌడ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిట్టన్ శ్రీనివాసులు గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ తాళమ్మ దేవస్థానం ఆవరణలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కుడుమల నాగేశ్వరరావు గౌడ్, చల్లా బలరామయ్య, మూలం మస్తానయ్య, జనార్దన్, శంకర్ నారాయణ, మురళి, శివ, గిరి, సాయి తదితరులు పాల్గొన్నారు. సామాన్య కల్లుగీత కార్మికుడు ఆయన 300 సంవత్సరాల క్రితమే బహుజనుడికి రాజ్యాధికారం కావాలని ఆ రోజుల్లోనే తన స్నేహితులైన ఒక సాకలి, మంగలి, వడ్డిర ఇలాంటి 12 మంది స్నేహితులతో కలిసి 12,000 మంది సైన్యాన్ని తయారు చేసి ఆఖరికి గోల్కొండ కోటనే ఆధీనంలో తెచ్చుకున్నాడు. ఇలాంటి మహనీయుడు మన గౌడ కులస్తుల్లో పుట్టడం మనకు ఆదర్శం, మన అదృష్టం కూడా. ఈయన చరిత్రని లాస్ట్ టైమే పోయిన సంవత్సరం కూడా చెప్పాను, ఈయన చరిత్రని పాఠ్య పుస్తకాలకు ఎక్కించాలా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ లాగా ఈ జయంతిని అధికారంగా ప్రకటించాలని కోరుకుంటున్నారు. జై హింద్. గూడూరు పట్టణం కుమ్మరి వీధిలో ఉన్న శ్రీ సత్యసాయిబాబా మందిరంలో
నమామి సాయి శతరుద్రకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శివునికి రుద్రాభిషేకం నిర్వహించి పలువురు గురువులు ఆధ్యాత్మిక బోధనలు భక్తులకు అందజేశారు. ప్రజలు చేసే ఏ సేవా కార్యక్రమాన్ని అయినా కూడా త్రికరణ శుద్ధిగా చేయాలని భగవంతుని ప్రార్థించేటప్పుడు నిశ్చల మనసుతో ఉండాలని గురువులు సూచించారు. అంటే భగవంతుడే తనకి తాను యజ్ఞాప్యకల్పయన్ ఎన్ని భాగాలయ్యా వస్తూ ఉండాలి. భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని తిరిగి కానీ వాటి నుంచి అమృతత్వం వస్తుందా అంటే రాదు. హోదా అర్హత త్యాగేనైకే అమృతత్వ మానసు లేకుండా మనకి సమయం ముందుకు వెళ్ళినప్పుడు పనులు ఉన్నప్పటికీ ఏ విధంగా అయితే మన ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు కానీ మనకి ఎప్పుడు వస్తున్నాయా అంటే నా కర్మణ అని వేదోక్తంగా చెప్పేటువంటి విషయాలలో అమంగళం. ఎప్పుడైతే ముఖాల విందాన్ని బయటికి మనం చూస్తూ ఓం భూర్భువః శువః పురుష సూక్తగం శిరః. చిలకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశ అంత శక్తి నాకు లేదయ్యా రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశ అంత శక్తి నాకు లేదయ్యా తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే పంతులయ్యను నేను గానయ్యా ఓ వెంకటేశ అంత యుక్తి నాకు లేదయ్యా వెంకటేశ పంతులయ్యను నేను కానయ్యా ఓ వెంకటేశ అంత యుక్తి నాకు లేదయ్యా తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అతి తక్కువ ఖర్చుతో కేవీటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య సేవలు. బుజ్జమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో జరిగిన మెగా ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్. జూనియర్ డాక్టర్ను పైశాచికంగా అత్యాచారం చేసి హత్య చేయడం దారుణం. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద క్యాండిల్స్ వెలిగించి నిరసన వ్యక్తం చేసిన ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు. మహిళా డాక్టర్ అత్యాచారం హత్య సంఘటనను తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గూడూరు పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేషాలంకరణ, సహస్ర దీపాలంకరణ, పల్లకీ సేవ. అధిక సంఖ్యలో పాల్గొని శ్రీనివాసమూర్తిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.